హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ మటన్ గ్రేవీ కర్రీ. చాలా స్పైసీగా, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఇంకా దీని టేస్ట్ అయితే కనుక చాలా చాలా బావుంటుంది. డెఫినెట్‌గా ఈ పద్ధతిలో ట్రై చేసుకోండి. ఇది రైస్‌లోకే కాదు చపాతీ, రోటీ, పుల్కాల్లో కూడా చాలా బాగా సెట్ అవుతుందండి. చూసారు కదా! గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఈ పద్ధతిలో ప్రిపేర్ చేసుకుంటే గనుక ఎంతో టేస్టీగా వస్తుంది. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే ముక్కలనేవి ఈ విధంగా మీడియం సైజులో ఉంటే ఈజీగా కుక్ అవుతాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 లవంగాలు, ఒక అంగుళం దాల్చిన చెక్క ముక్క, అలాగే 2 ఇలాచీ కూడా వేసుకొని వీటిని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండీ! ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే గనక మీకు మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూను పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకోవాలండి. కారం ఎక్కువ వేసుకున్నట్లయితే గనక నాన్ వెజ్ కర్రీస్‌లోకి కారం అనేది కొద్దిగా ఎక్కువే పడుతుందండి. ఎక్కువ వేసుకుంటేనే మీకు టేస్ట్ అనేది బావుంటుంది. అలాగే నీచు వాసన కూడా రాకుండా ఉంటుంది. కడిగి పెట్టుకున్న మటన్‌ని ఇందులోకి వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మరొకసారి ఉప్పు, కారాలు మటన్‌కి బాగా పట్టేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదండీ! ఇప్పుడు దీని మీద లిడ్ పెట్టుకొని ఈ మంటని మీడియం టు లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు బాగా మగ్గించుకోవాలండి. ఇది మగ్గేలోపు మనం ఇక్కడ గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కొబ్బరికాయలో సగం చెక్కని తీసుకొని ఈ విధంగా చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే కొద్దిగా జీడిపప్పు, అలాగే 1 టీ స్పూను చారపప్పు కూడా వేసుకుంటున్నాను. పుచ్చపప్పు అంటారు. ఇలాగా జీడిపప్పు, ఈ చారపప్పు వేసుకోవడం వల్ల గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇది మెత్తగా నలిగేంత వరకు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండీ! ఇక్కడ మనకి మటన్ కూడా చక్కగా మగ్గిపోయింది. మటన్‌లోని వాటర్ అంతా బయటకొచ్చి ఆయిల్ సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి, జీడిపప్పు పేస్ట్‌ని వేసుకొని మరొక్కసారి బాగా కలుపుకోవాలి. ఇందులోని ఆయిల్ అంతా కూడా బయటికి వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉన్నట్లయితే గనక పచ్చి కొబ్బరి, అలాగే పచ్చి జీడిపప్పు వేసుకున్నాం కదండీ! అవి కూడా చక్కగా వేగి రుచి అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 2 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇది కొద్దిగా తుక్క దీని మీద మూత పెట్టుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటేనే మీకు అడుగు మాడకుండా ఉంటుందండి. 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండీ! కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా కూడా చక్కగా బయటికి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫైనల్‌గా అర టీ స్పూను గరం మసాలా, అర టీ స్పూన్ ధనియాల పొడి, ఒక కప్పు కొత్తిమీర, అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకున్నారంటే కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుందండి. ఇలాగ లాస్ట్‌లో కూడా గరం మసాలా, అలాగే ధనియాల పొడి వేసుకోవడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇంకా దీని టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బావుందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా సరే, లేదంటే మీరు చపాతీ, రోటీతో తీసుకున్నా కూడా చాలా చాలా బావుంటుంది. చూసారు కదండీ! ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.